నమస్తే. జియాగూడలోని డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ల వద్ద ఉన్నాం. మన రీసెంట్ గా అబ్దుల్ అజీజ్ అనే ఒక ముస్లిం వ్యక్తి మైనర్ బాలికపై అసభ్యకరంగా ప్రవర్తించడంతో ఇక్కడ ఉన్న స్థానికులు అతనిపై దాడి చేయడం జరిగింది. సో కొంతవరకు అస్వస్థతకు గురై అతను మరణించడం జరిగింది. దానిపైన పెద్ద ఎత్తున తీవ్ర వివాదం నెలకొన్న పరిస్థితి కనిపించింది. మాట్లాడదాం. దీనికి సంబంధించి మనతో పాటు దళిత నాయకులు ఉన్నారు. అన్న, ఏం చెప్తారు ఈ జియాగూడ ఇష్యూకి సంబంధించి? స్వాతంత్రం వచ్చిన ఇన్నేళ్ళకు కూడా దళితులపై దాడులు, దళిత ఆడబిడ్డలపై అత్యాచారాలు జరుగుతున్నాయి. మాకు ఎలక్షన్ల ముందేమో జై భీమ్ జై భీమ్ అని చెప్పి ఎంఐఎం దొంగ నా కొడుకులు మా దళితుల ఇండ్ల కాడికి వచ్చి हमारी పార్టీ आपके लिए आप हमारे को ఓటు डालो हम आपको अच्छा देख लेते అని చెప్పి మమ్మల్ని మాయ మాటలు చెప్పి మా ఓట్లు తీసుకొని ఈరోజు మా ఆడబిడ్డలపై అత్యాచారాలు చేస్తే ఆ ముండా కొడుకుకి ఆ కుటుంబానికి ఎంఐఎం పార్టీకి చెందిన ఎమ్మెల్యే లత్కోర్ గాడు వచ్చి ₹1,00,000 ఇచ్చి ఆర్థిక సాయం చేస్తారు. అంటే మా దళిత ఆడబిడ్డ 9 ఏళ్ళు అభం శుభం తెలియని ఒక ఆడపిల్లపై 58 ఏళ్ళ ఒక గూటం వచ్చి అత్యాచారానికి ప్రయత్నించి మొలెస్ట్ చేస్తే అతనికి అండగా నిలబడతారా? ఇదే నా సదుద్దీన్ ఓవైసీ గాడు ఎంఐఎం పార్టీ నాయకులు చేసేది. అరే మీ ఇంట్లో ఆడపిల్లలకి మీ ఇంట్లో అమ్మల అక్కలకి ఇట్లనే చేస్తే మీరు ఇట్లనే చేస్తారా? ఇది ఎంత అన్యాయం అండి. వాళ్ళు ఏం చేసిర్రు, అట్లా చేసిండు, నువ్వు ఇట్లా తప్పు రాబాయ్ అని చెప్పి ఆ పాకెట్ మార్ పొద్దులు చేస్తే పాకెట్ మార్ తాగుతూనే ఉంటాడంట. ఆయనకి 4 దెబ్బలు అయ్యాగానే చచ్చిపోతాడా? ఆడ కొట్టంగానే మంచిగా ఇడికించి మా ఆడబిడ్డలని ఇక్కడ ఉన్న మా అక్క చెల్లెలని దేడా అనుకుంటా చెడ్డ మాటలు తిట్టుకుంటా పోయిండంట. పోయి ఆడ ఎన్నో పడ్డారంట. వాళ్ళు పోలీసు వాళ్ళు ఏమో ఈడ కొట్టి చంపారు. మా వాళ్ళు కొట్టి చంపితే ఈ పాటికి వాళ్ళ ఇంటిలో పాదిలు అందరూ తగలబెడుతుండే. కానీ మా వాళ్ళు బాబాసాహెబ్ ఇచ్చిన రాజ్యాంగాన్ని కాపాడతారు కాబట్టి, నమ్ముతారు కాబట్టి చట్టపరంగా 4 కోపంతో 4 దెబ్బలు వేసి పోలీసు వాళ్ళకి పిలిచారు. ఉల్టా పోలీసు వాళ్ళు వచ్చి మా దళితులపై కేసులు బుక్ చేసి లోపలేసారు. మళ్ళీ ఇదే పోలీసు వాళ్ళకి అడుగుతున్నాను, ఎంఐఎం పార్టీ నాయకులు బియ్యాల మళ్ళీ ఒక రేపిస్ట్ కి వచ్చి సపోర్ట్ చేసారు కదా, ఎమ్మెల్యే గాని పేరు మీద కేసు బుక్ చేయి. ఎందుకంటే ₹1,00,000 ఆర్థిక సాయం ఒక రేపిస్ట్ మీద వేసారు. ఒక దళిత ఆడబిడ్డపై అత్యాచారానికి ప్రయత్నించిన వ్యక్తికి సపోర్ట్ చేసిన వ్యక్తిలో కూడా నువ్వు అట్రాసిటీ కేసు బుక్ చేయాలా? ఏది పోలీసు వాళ్ళు ఎందుకు ఒక టైపు ధోరణి చేస్తారు? తురుకోళ్ళు ఎస్సీలపై దాడులు చేస్తే మేము అన్ని మూసుకొని కూర్చోాలా? ఇక్కడున్న ఆడబిడ్డలకి నిజంగా నా పాదాభివందనాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే వీళ్ళు చూపించిన ధైర్యం మొత్తం తెలంగాణ సమాజమే గారు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క దళిత ఆడబిడ్డలు కూడా ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి. ఎందుకంటే ఒక ఆడబిడ్డని కాపాడడానికి వీళ్ళందరూ బయటకు వచ్చి ఆయన కుక్కని కొట్టినట్టు కొట్టారు. ఇదే విధంగా ఎక్కడ దాడులు, ఎక్కడ ఇల్లు లత్కోరగాళ్ళు తుర్కోళ్ళు ఎక్కడ మా ఆడబిడ్డలపై దాడులు చేస్తే అక్కడ కూడా వీళ్ళని ఇట్లనే కొట్టాలి. అప్పుడు కానీ ఈ జాతి చక్కగా కాదు. మా దేవుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 80 ఏళ్ల క్రితమే చెప్పాడు ఏమని, ఈ దేశం బటవారా అయితే తుర్కోలందరినీ పాకిస్తాన్ వెళ్తే అప్పుడు కానీ భారతదేశం బాగుపడదు అన్నాడు. ఇప్పుడు ఇవాళ దాన్ని బుగస్తున్నాం మేము. ఎందుకంటే అప్పుడే వీళ్ళందరినీ ఎలగొడితే ఇవాళ కాకపోతుండే కదా. ఇంత ఘోరమా? ఆడు పాకెట్ మారగాడు ఫుల్ దాగి ఆ వీడియో CCTV ఫుటేజ్ లా ఆయన ఇంట్లో మన్మరాలు ఉమ్మరు పిల్ల ఎంత ప్రేమగా చూసుకోవాలి. ఇప్పుడు మన తెలుగు వాళ్ళ ఇంట్ల కాడికి వస్తే పక్కింటి పిల్ల వస్తే మన్మరాలు లేగనో, బిడ్డ లేగనో, చెల్లె లేగనో, అక్క లేగనో, అమ్మ లేగా చూస్తాం మనం. ఆ ఇంట్లో పెళ్ళి అయితే మన ఇంట్లో పెళ్ళి అయినట్టు మనం ధూమ్ ధామ్ గా ఏడుస్తాం చేస్తాం. కానీ ఆ కొడుకులకు అట్లా ఏం లేరు. బావి వరుస లేని కుక్కలు ఈ జాతి. అందుకే మా ఆడబిడ్డలకు మేము ఒకటే కోరుతున్నాం, మీరు ధైర్యంగా ఉండాలమ్మా, మీ ఎంబడి మేమంతా ఉన్నాం. ఇంకొకసారి తురుకోలు ఏ తురుకోడైనా మన ఇంట్ల కాడికి వస్తే ఆయన ఎలగొట్టురు, నమ్మొద్దు. వీళ్ళు విష సర్పాలు నమ్మించి మనం కాటేసే జాతి వాళ్ళది. మేము పోలీస్ శాఖకి మరియు గవర్నమెంట్ కి డిమాండ్ చేస్తున్నాం, ఆ నిందితుడిని వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే మా ఆడబిడ్డలని దేడా ఇంకా చెప్పలేని మాటలను తిట్టిరో వాళ్ళపైన కేసులు బుక్ చేయాలా, లేకపోతే PS ముట్టడిస్తాం. మేము 7 వరకు అంటే 8 వరకు పోతాం. మా వాళ్ళ మీద చేసిర్రే, మళ్ళీ వాళ్ళ మీద చేయాలి కదా. ఆయన అమ్మ అంట చెడ్డ మాట తిట్టిందంట. చూసినావా అమ్మ? అంటే దగ్గరుండి ఆ గూటం 58 ఏళ్ళ గూటముని అలా తల్లి, అది మరి మనిషికి పుట్టిందో గాడిదకు పుట్టిందో, ఆ గాడిది దగ్గరుండి ఎంకరేజ్ చేసిందంట. చూడు, అలా అమ్మ దగ్గరుండి ముందర నుంచే టార్గెట్ చేసిరంట. ఇది ప్రీ ప్లాన్ టార్గెట్ అలా ఫ్యామిలీ. సో వాళ్ళ పైన కఠిన చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాం. సో స్థానిక మహిళలు ఉన్నారు, మాట్లాడదాం ఇదే అంశం మీద.
అక్క ఏమైంది అసలు? బుధవారం నాడు నైట్ గురువారం నాడు ఏం జరిగింది అసలు? ఇది మధ్యాహ్నం 3:30కు ఇక్కడ మేము మన్న వచ్చి ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఏం అనలేడు. దాని తర్వాత మన్నకు డౌట్ వచ్చి సీసీ కెమెరాలు చెక్ చేసిండు. అయితే అట్లా చేస్తున్నాను తెలిసిన తర్వాత మా అందరిని పిలిచినాక అని లోపలికి తీసుకొని వీడియోస్ చూపెట్టినాక मैं करा रेप तो नहीं करा ना मैं मेरे ऊपर हाथ तो डालो इतने जन उतरता देखो ఎమ్మెల్యే आता पीएम आता उन्हें आता అనగానే మాకు కోపం వచ్చింది. మా ఆడపిల్లకి మాకు అట్లా చేస్తే మాకు కోపం రాదా? మీకు వీడియోస్ చూపెట్టలేరా? అట్లా చేసినందుకు నువ్వు ఇట్లా మాట్లాడతావు, ఇంత చేసినాక కూడా తప్పు చేసినాక కూడా నువ్వు ఇట్లా మాట్లాడతావా అని మేమందరం కలిసి కొట్టినాము సార్. ఇప్పుడు మా అన్న వాళ్ళ మీనకు వచ్చింది అది, మేమందరం కలిసి కొట్టినాం. ఆడవాళ్ళు కొట్టి మగవాళ్ళు కొట్టలేరు. ఇప్పుడు మగవాళ్ళు పిఎస్ ఎందుకు ఉంటారు? మేము కొట్టినా మాకు తీసుకొని పెట్టాలి. తల్లి కూడా చెప్పింది ఆమె అది ముసల్ నక్క అది మొత్తం ఏం చేసి నా పిల్లని తీసుకొచ్చారు. ఆమ్లెట్ వేసేవా అదేసేవా కోడి పిల్లలు ఇంటికి తీసుకోపోని ఇంటికి పంపిస్తుండే. మొత్తం సీసీ కెమెరా అన్ని రికార్డింగ్ ఉంది. కానీ ఆ కెమెరాలో రికార్డింగ్ మొత్తం పోలీస్ వాళ్ళు తీసుకొని పోయిర్రు. ఇప్పుడు ఏం లేవేలో మా దగ్గర అలా తీసుకుంటారా? ఇప్పుడు సీసీ కెమెరాలు అన్ని ఉన్నాయి. మీరు అలా సెల్లార్ రూమ్ లోకి వెళ్ళండి, అలా ఒక్కటి లేదు. ఇది తప్పు కదా. ఇప్పుడు మేము న్యాయానికి మేము కొట్టినాం, అన్యాయానికి కొట్టలేము. మా అన్న వాళ్ళు బయటికి వెళ్ళాలి అంతే. దానికన్నా మించింది ఏం లేదు సార్. ఇంకొకటి ఇక్కడ మేము హిందువులం ఉన్నాము, ముస్లింలకు ఇచ్చిర్రు ఇల్లు మొత్తం. వాళ్ళు ఉండొద్దు ముస్లిమ్స్ ఇక్కడ. హిందూ వాళ్ళ సైడే ఉండాలి, ముస్లిమ్స్ ఎందుకు ఉంటారు? ఆ ముసల్నక్క ఇల్లు మాదిగోళ్ళు దేడా హే దేడే కైసరైతే మాలూమ్ ఏ కుద్దో చెడాకే బోల్తే అనంట. స్పాట్ లో చంపేసినామంట. ఆడ నుంచి ఈడ దాకా ఎవరు నడిచిరు? మేము నడిచినామా? ఆయనకి నెత్తికి పోలీస్ అని వాటర్ తాగిపించి నెత్తికి తలకు బట్ట కట్టి తీసుకొని వెళ్ళిండ్రు. మళ్ళీ ఈయన స్పాట్ లో చచ్చిపోయినాడు. 50 మంది కొట్టి చంపిర్రంట. 50 మంది కొట్టి చంపితే ఆడ అప్పుడే చచ్చిపోతుండే. మాకు కూడా తీసుకొని పోతుండే పోలీస్ వాళ్ళు. ఇది చాలా తప్పు. బాయ్స్ ఎవ్వరు కొట్టలేరు, మేమందరం కలిసి కొట్టినాం. చెప్పుండ్రు అక్క, తప్పు చేసిరనే కొట్టినాం. ముట్టిగా మేము ఎందుకు కొడతాము? మాకు పిచ్చా 24 hours తాగి ఉంటాడు. ఇట్లా నశలనే ఉంటాడు. మిగతా ఆడోళ్ళని కిందికి మింకి చూస్తుంటాడు. అలా చూడడం తప్ప. పోనీ మేము ఏమనుకుంటాం? తాగిపోతంతో మేము ఏం కట్టుకోవాలని మేము లైట్ తీసుకున్నాం. కానీ ఇంతగానం చేస్తాడని మేము అనుకోలేం సార్. మా బాయ్స్ ఏం తప్పులేదు, అందరు మాదే తప్పు. వాళ్ళని మాకు పిఎస్ లో పెట్టండి అంటే మేము కొట్టినాం కదా, మాది తప్పు. మేము కొట్టినందుకు మేము ఎందుకు కొట్టినాము? ఆడ తప్పు అట్లా చేసినందుకే కొట్టినాము. వాళ్ళ అమ్మ కూడా ఊకే సాపిస్తున్న. వాళ్ళ అమ్మని టార్చర్ పెడుతుండే, నాకు తాగిపి అని. వాళ్ళకి సపోర్ట్ చేయడానికి వచ్చిండు. 1,00,000 రూపాయలు ఇచ్చిపోయిండు. ఇంకా ముస్లిం వాళ్ళు ఏమంటారు? नौजवान के पोटे पूरे मिलके मारे, नौजवान के पोटे हैश नहीं तो वहां पर नौजवान के पोटे मिलके मारे. ముసల్ది ఇవన్నీ రొగొట్టేసారంటే ఎట్లా నడిచిపోయిండు? ఆయన మంచిగా నడుచుకుంటూ వెళ్ళిండు. ఆయన అలా కూర్చుండు, జీప్ లో కూర్చుండు. ఎవరు ఆయన కొట్టిన ఆయన బట్ట కట్టినాం. వాటర్ అడిగిన మా అమ్మ వాటర్ తో అన్నాడు. అన్ని మంచిగా ఉన్నాయి. మన హాస్పిటల్ తీసుకెళ్ళలేరు. మనం హాస్పిటల్ తీసుకొస్తే ఏదో ఒకటి మంచిగా అవుతుండే కదా. ఆయన చనిపోతుండే కదా. వాళ్ళ అమ్మ కూడా అలా కూర్చుంటది. మేము పోతే తిడుతూనే ఉంటది. మేము నీళ్ళు అక్కడికి ట్యాంకర్ నీళ్ళు ఎత్తుకోసం అనుకో తిడుతుంది. అది ఇట్లా అలాగనే క్యా కర్రీ క్యా చెల్రీ ఇట్లా అంటాడు వాడు. అయినా మేము ఏమో అనుకుంటాం, మా హస్బెండ్ చెప్తే పెద్దగా అవుతుంది అని మేము చెప్పలేము. ఇప్పుడు ఆ పిల్లకి అట్లా అయింది. మేము అందుకోసం మాకు బర్దాష్ కాలేదు. మాకు అట్లా అని మేము అని కొట్టినాం. మన్నలు 2 దెబ్బలు వేసిరు అంతే. దాన్ని బట్టి అలా తీసుకుని వెళ్ళారు. ఎక్కువ కొట్టింది మేమే. ఇక మీరు కొట్టినా కూడా मेरा कुछ भी नहीं कर सकते, मेरा मुस्लिम वाला आते ఎంఐఏ పార్టీ ఆతా అని అంటున్నావు. అట్లా ఆయన అంటున్నావు. ఒప్పుకుంటున్నాడు. ఇటు వాళ్ళు ఉన్నారు నా ఎంబడ అని అంటుండు. ఇప్పుడు దిగుతారు ఇప్పుడు వాళ్ళు అని అంటున్నా. ఆయన దిగలే మన గురించి, ఎవరు దిగలే మన గురించి. ఎవరు ఒక పిల్ల రాలే, మా పిల్లలు తీసుకొని పోయారు. ఇట్లా చేసిండు. మళ్ళీ ఇట్లా చేసిన దానికి మేము ఏం చేయాలి చెప్పండి సార్? ఇంకా జర్రేమైతే మరి జరుగుతుండే కదా. ఇట్లా చేసినప్పుడు మేము ఏం చేయాలి చెప్పు? ముస్లిం వాళ్ళు ఇంకా ఎంఐఎం వచ్చి లీడరు ఈయనకు సపోర్ట్ చేసే ఇట్లా చేస్తే ఎట్లా చెప్పండి? ఇట్లా చేస్తే ఒకవేళ అదే ముస్లిం కోరికి మేము చేస్తుంటే, హిందువులు చేస్తుంటే ఊపుకుంటుండేనా? ఇప్పటి వరకు ఎంతో మందిని చంపేస్తుండాలు. ఇప్పుడు ఎన్ని కేసులు అవుతున్నాయి ఈ ఇండియాలో? అందరు ముస్లిం వాళ్ళే ఉన్నారు. మా అన్నలు అన్యాయంగా పిఎస్ లో ఉన్నారు. మా అన్న వాళ్ళు బయటికి రావాలి.
మేము కొట్టింది మాకు పిఎస్ లో పెట్టండి. మేము అన్యాయంగా కొట్టలేము, ఇతరులు తప్పు చేసినారని మేము కొట్టినాం. అదే ఇంకా అదే సార్ మేము చెప్పుకున్నది, మన వాళ్ళు బయటికి వెళ్ళాలి అంతే. అలా పిల్లలు అన్నం తినలేరు సార్, వాళ్ళ పిల్లలు చిన్న చిన్న పిల్లలు వాళ్ళు పోతేనే పిల్లలు తింటారు అన్నం. వాళ్ళు లేనిది ఎట్లా పిల్లలు, భార్య పిల్లలు నిండేది. వాళ్ళు కష్టం చేసుకొని తెచ్చిస్తేనే పిల్లల పొట్ట నిండుతుంది. వాళ్ళు ఇప్పుడు లోపల ఉంటే వాళ్ళ పొట్ట ఎవరు చూడాలి? చిన్న చిన్న పిల్లలు, ఇప్పుడు వాళ్ళు ఉన్న లోపల ఉన్న వాళ్ళకి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, ఫ్యామిలీ ఉంది. ఇప్పుడు వాళ్ళకి ఎవరు పెడతారు తిండి? మనం పెడతామా? ఒక రోజు 2 రోజులు పెడతాం లైఫ్ లాంగ్. ఇప్పుడు వాళ్ళు ఉన్న రోజులు అయితే మనం పెడతామా? ఒక రోజు అంటే చూస్తాము, 2వ రోజు చూస్తాం, 3వ రోజుకి మురికి చుట్టామంటారు కదా మన భాషలో. అట్లనే అయిపోతుంది. ఇప్పుడు వాళ్ళు అక్కడ ఉంటే వీళ్ళ తిండి ఏంది? వీళ్ళకి మంచి చెడు చూసే ఎవరు ఉన్నారు? అది మా బాధ. వాళ్ళు ఉన్న వాళ్ళందరూ వాళ్ళ మీద ఎలాంటి కేసు లేకుండా వాళ్ళు మంచిగా బయటికి రావాలి అంతే. తప్పే కదా. న్యాయం చేసిన వాళ్ళు లోపల అన్యాయం చేసిన వాళ్ళకి పైసలు ఇచ్చి పైకి లేపుతారా? అది న్యాయమేనా? ఇప్పుడు ఇక్కడ నాకు కూడా పాప ఉంది, 9 years బేబీ ఉంది. నాకు కూడా నా పాప స్కూల్ నుంచి వస్తుంటే, ట్యూషన్ నుంచి వస్తుంటే పోతుంటే ఏమన్నా అయితే రెస్పాన్స్ ఎవరు? చాలా తప్పు కదా, రాంగ్ కదా ఎమ్మెల్యే సార్ది కూడా. ఏమైంది అసలు? ఏం జరిగింది ఆ రోజు గురువారం నాడు? మీ ఇక్కడ బండి పెడతాం, పార్కింగ్ ప్లేస్ లో బండ్లు ఉంటాయి. ఆ పాపతో మిస్బిహేవ్ చేసిండు అతను, అబ్దుల్ అని. ఆయన మిస్బిహేవ్ చేసిండు. ఆయన ఫుల్ డ్రింక్ చేసి ఉన్నాడు. అతనికి ఇంకోటి షుగర్ ఉంది, షుగర్ పేషెంట్ అతను. అయితే ఈ పిల్లలకి ఇట్లా మిస్బిహేవ్ చేసిన సీసీ కెమెరా ఫుటేజ్ లో పడిపోయింది, చూసినాం. మేము ఎవరం ఏం చేయలేదు. నన్ను కొట్టి చూడండి, నా వెనకాల ఎవరు ఉన్నారో మీకు తెలుస్తుంది అని అన్నాడు. అడిగినాం. మాకు కూడా ఎన్నిసార్లు వాడు వస్తుంటే పోతుంటే ఇట్లా చూడాయించాడు, ఏదో హిందీలో అంటుంటాడు. వస్తావా? అదే హిందీలో చెప్తారు కదా, మాకు ఆ లాంగ్వేజ్ రాదు, మాకు అర్థం కాదు. మా ఇంట్లో మా భర్తలతో డిస్కషన్ చేసి ఎవడు వాడు అనేది అంటే, ఏ తాగుపోతాడు పోనీ వదిలేనా అని అంటాం. ఆయన వాడు మానలేదు. ఇక చిన్న పిల్లలకి 3 days పడ్డాడు, మండే, ట్యూస్డే, వెనస్డే. ఇక 3వ రోజు పట్టుడు పోయిండు, చూసినాం. ఆయన మేము కొట్టాను కూడా కొట్టలేదు, అసలు చెయ్యి కూడా లేపలేదు. మందలిచ్చినాం, కొంచెం గబ్బుగా మాట్లాడినాము. డ్రింక్ చేసి లేవడానికి పోయి కింద పడ్డాడు. కింద పడ్డప్పుడు తల పగిలింది. ఫుల్ డ్రింక్ చేసినాడు. మేము తిడుతుంటే మా చేతులను పట్టుకుంటాడు మళ్ళీ వాడు. నన్ను ఎందుకు తిడుతున్నావు, ఎవరే నువ్వు, నన్ను హిందీలా వాళ్ళ లాంగ్వేజ్ లో అంటుండు. మేము అట్లా చేసింది నువ్వు తప్పు కాదా అని మేము ఒక్క చెయ్యి కూడా వేయలేదు. మేము మీ ఏ CCTV ఫోటోస్ లో చూడండి, ఒక్క అమ్మాయి చెయ్యి కూడా లేదు అందులో. కోపం వచ్చి ఇంకా 2 మాటలు తిట్టినాం, కానీ లేవడానికి పోయి కింద పడ్డాడు. కింద పడి తల పగిలింది, వెనకాల ఇక్కడ పడి తగిలింది. అప్పటికే మేము PS కి ఫోన్ చేసి పోలీసు వాళ్ళని పిలిచినాం. వచ్చిర్రు, తీసుకొని వెళ్ళిర్రు. 3 hours బతికే ఉన్నాడు. 3 hours ఏ హాస్పిటల్ ట్రీట్మెంట్ అందింది అతనికి, మాకు అది తెలియాలి. ట్రీట్మెంట్ అందుతో బతికేవాడు, అసలు కింద పడి చనిపోయిండు. దానికి మా రెస్పాన్స్ కాదు కదా. రేపు మా పాపకి ఏదైనా అయితే ఎవరు రెస్పాన్స్ చెప్పండి? మాకు కూడా చాలా మంది ఇంటింటికి ఆడపిల్లలు ఉన్నారు సార్. ఎప్పుడు ఏమైనా అయితే ఎవరు రెస్పాన్స్ మాకు అది తెలియాలి. 3 hours ఉన్నాడు, ఎక్కడ ట్రీట్మెంట్ అందింది, ఆ ట్రీట్మెంట్ స్లిప్పులు కావాలి మాకు. ఏ హాస్పిటల్ ట్రీట్మెంట్ అందింది, ఎన్ని గంటలకు మరణించిండు, అది మాకు తెలియాలి. సరే, ఇప్పుడు అతను చనిపోతే MIM ఎమ్మెల్యే వాళ్ళకి సహకరించడం అనేది ఎంతవరకు వాస్తవం? అది వాస్తవమే. ఆయన చావైనా మేము ధర్నా చేసినాం, లేడీస్ అంతా పోయి ధర్నా చేస్తే లేదమ్మా ఇప్పుడు ఈ 4 వదిలేసాం, ఇంకా 4 చావు అయిపోయినాక వదిలేసాం అన్నారు. వదలలేదు. ఆయన మేము రెడీ అయినాం పోవడానికి, మీ వాళ్ళు వస్తున్నారని పోలీసు మాకు అబద్ధం చెప్పారు, ఇవ్వలేదు. ఎమ్మెల్యే సార్ వచ్చి వాళ్ళ మమ్మీని ఓదార్చి 1,00,000 రూపాయలు చేతిలో పెట్టిపోయిండు. దేనికి? మదర్ కి ఎందుకు ఇచ్చిండు 1,00,000 రూపాయలు? నువ్వు మంచి చేసినావు రాని వాడికి 1,00,000 రూపాయలు ఇచ్చిండా? ఏ మంచి చేసిండు? ఒక పాపను అట్లా మిస్బిహేవ్ చేసి అది మంచిదేనా? ఇప్పుడు ఈ పాపకు అయింది, రేపు ఇంకో పాపకు అవుతుంది, అంతేనా కదన్నయ్య? ఇప్పుడు ఈ పాపకైతే ఇంకో పాప ఏ కారణం చేత ఆయన 1,00,000 రూపాయలు ఇచ్చిండు చనిపోయిన వాళ్ళ అమ్మకి. అది కూడా మాకు కావాలి, ఎమ్మెల్యే నుంచి కావాలి. దేనికోసం ఇచ్చిర్రు 1,00,000 రూపాయలు? సావైన తర్వాత వదులుతున్నారు, FIR లో బుక్ చేసిర్రు. ఏం తప్పు చేసిర్రు వీళ్ళు, అది మాకు తెలియాలి. ఈరోజు భారతీయ జనతా పార్టీ SC మోర్చా ప్రతినిధి బృందము ఈ జియాగూడలో ఉన్న డబుల్ బెడ్రూమ్ సంబంధించి ఒక 3 రోజుల కిందట ఒక పసికందు మీద ఒక దుర్మార్గుడు మదమెక్కి ఆ పసికందు మీద ఏదైతే అత్యాచారం చేయబోయిండో అది స్పష్టంగా మనం అందరం కూడా చూసినాం. వీడియో మాధ్యమంగా ఏదైతే CCTV ఫుటేజ్ అంతా కూడా సోషల్ మీడియాలో అందరం కూడా చూసినాం.
అది చూసిన తర్వాత ఆక్రోషంతో ఇక్కడ ఉన్న మహిళలందరూ కూడా కలిసి ఆ దుర్మార్గానికి సరైన రీతిలో బుద్ధి చెప్పిండ్రు. చాలా మంది ఇక్కడ ఇందాక అక్క చెల్లెలతో మాట్లాడేటప్పుడు ఏమర్థమైందంటే ఆయన ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా తాగి ఇదే రకంగా మహిళలతో దుష్వ్యవహారం చేసే ఒక శరామామూలైన పద్ధతి ఆయనకి. రెగ్యులర్ గా కూడా ఇక్కడ స్థానికంగా ఉన్న హిందూ మహిళలని ఎప్పుడు కూడా ఆయన లైంగిక వేధింపులు చేసే ప్రయత్నం చేస్తుంటాడు, వాళ్ళని సటారిక్ గా మాట్లాడుతుంటాడు, వాళ్ళ పట్ల దుష్వ్యవహారం చేస్తుంటాడు అని చాలా మంది ఇందాక అక్క చెల్లెలందరూ కూడా చెప్పడం జరిగింది. ఎంత దుర్మార్గము! ఒక 5-6 ఏళ్ల వయసు బాలిక అసలు జీవితమే చూడని ఆ అమ్మ మీద 50 ఏళ్ళు దాటిన అజీజ్ పాషా అనే దుర్మార్గుడు, అబ్దుల్ అజీజ్ అనే దుర్మార్గుడు మదమెక్కి తలకెక్కి తాగి ఆ అమ్మ మీద అయితే అత్యాచారం చేయకపోయినాడో మరి ఈ రోజు సీసీటీవీ ఫుటేజెస్ మాధ్యమంగా మనందరికి తెలిసింది. కానీ దానికన్నా ముందు ఎన్నోసార్లు ఎంతమంది మహిళలను ఆయన ఆ రకంగా చేసే ప్రయత్నం చేసిండొచ్చు, ఎంత మహిళలను ఆయన ఈడ ఉండకుండా ఇబ్బంది పెట్టిండొచ్చు. చివర ఆ సీసీటీవీ ఫుటేజ్ బయటికి రావడం వల్ల ఈ డబుల్ బెడ్రూమ్ లో ఉన్న మహిళలందరూ కూడా ఆక్రోషంతో అరే మా ఆడపిల్ల మీద చెయ్యేస్తాడా అనే ఒక బాధతోని ఆయన అందరూ కూడా మందలించారు. ఆ క్రమంలో ఆయన కొన్ని దెబ్బలు తగిలి ఉండొచ్చు కాక సుమారుగా 5:30-6 మధ్యలో ఆయనతోనే అందరూ కూడా మహిళలందరూ కూడా ఆ సీసీటీవీ ఫుటేజ్ చూసిన తర్వాత వాళ్ళ కోపాన్ని వ్యక్తపరిచిన తర్వాత సుమారు 6:30 నుంచి 10:30 వరకు కూడా పోలీస్ స్టేషన్ లో తీసుకుపోతే మరి ఆయనకి ఏమన్నా షుగర్ వ్యాధి ఉండి తాగి ఉండి దానివల్ల ఆ వ్యాధికి గ్రహించి ఆయన చనిపోయిండు. అంతేగాని ఇక్కడ ఉన్న మహిళల వల్ల కొట్టడం వల్ల కాదు. ఒక విషయం ఈ రోజు ఎంత బాధ అనిపిస్తుంది అంటే ఒక చిన్న ఆడపిల్ల మీద ఒక మదమెక్కిన దుర్మార్గుడు వచ్చి అత్యాచారం చేస్తే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే వచ్చి వాళ్ళ కుటుంబానికి నేను మీ వెంట ఉంటా డబ్బులు ఇస్తాడా, దగ్గరుండి సాగు చేస్తాడా? అసలు నిజంగా ఈ ప్రజాస్వామ్య విలువలు అయిన కనుక ఈ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన ప్రజాస్వామ్య విలువలు కనుక తెలిసినట్టయితే ఆ దుర్మార్గుడిని కుటుంబ బహిష్కరణ చేయాలి, సమాజ బహిష్కరణ చేయాలి. దాని పోగా ఆ చిన్న పసికందు మీద అత్యాచారం చేసిన కుటుంబాన్ని సహకరించి సాగు చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం, దుర్మార్గము. మనం చూస్తుంటాం రాజకీయాల సమయంలో, ఎన్నికల సమయంలో చాలా మంది ఎంఐఎం నాయకులు జై భీమ్ జై భీమ్ నినాదాలతోని పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు, దళిత బస్తీలకు వస్తుంటారు, దళిత ఆడపిల్లల పక్కన కూర్చొని వాళ్ళ చేతితో ముద్ద బోధింటాడు, ఓట్లు అడుగుతారు. మరి ఈ రోజు ఎంఐఎం పార్టీకి సంబంధించిన నాయకులను నేను ప్రశ్నిస్తున్నా, జై భీమ్ మేరతో మీరు ఓట్లు అడుగుతారు కదా, మరి ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ సంబంధించిన నా బిడ్డ ఈ రోజు అత్యాచారానికి గురైంది కదా, నీ పార్టీకి సంబంధించిన ఒక దుర్మార్గుడు వచ్చి ఆ చిన్న పసికందు మీద అత్యాచారం చేయడానికి ముందుకు వచ్చిండు కదా, దాని ఆక్రోషంతో ఇక్కడ ఉన్న స్థానికంగా మహిళలందరూ కూడా దాడి చేస్తే తన ప్రాణాలు కోల్పోయాడు. దుర్మార్గంగా మీరు నిజంగా ఎంఐఎం నాయకులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గౌరవం ఇస్తే ఈ రోజు ఆ యువకులు ఎవరైతే మీరు అరెస్ట్ చేయించే ప్రయత్నం చేస్తారో వాళ్ళని కాదు మీరు అరెస్ట్ చేయాల్పించలేదు, మహిళల్లో ఎవరైతే వాళ్ళని దాడి చేసిర్రో వాళ్ళ దగ్గర వచ్చి మీరు క్షమాపణ కోరాలి. నిజంగా మీరు అంబేద్కర్ జై భీమ్ నినాదంతో మీరు ఏదైతే మాటలు మాట్లాడతారు కదా, ఈ రోజు ఒక దళిత మహిళ మీద అత్యాచారం జరుగుతుంది, ఎంఐఎం నాయకులారా రండి, మీరు వచ్చి ఆ కుటుంబం వెంట నిలబడండి, ఏ దుర్మార్గుడు అయితే అత్యాచారం చేసే ప్రయత్నం చేసిండా ఆ కుటుంబాన్ని సమాజ బహిష్కరణ చేయించండి. నేను చాలా మంది ఎస్సీ యువకులతో మాట్లాడుతుంటా, చాలా మంది ఎస్సీ యువకులు రాజకీయాల సమయంలో ఎంఐఎం పార్టీకి చేరి జై భీమ్ నినాదాలతో ఎంఐఎం పార్టీకి సంబంధించిన పెద్ద పెద్ద నాయకులని మన బస్సులకు తీసుకొస్తారు. చూసిరా ఓ యువకులారా, ఎవరెవరైతే మీరు ఎంఐఎం పార్టీకి పనిచేస్తారో ఈ రోజు ఆ ఎంఐఎం పార్టీకి సంబంధించిన వకాలతో పుచ్చుకున్న నాయకులు ఎప్పటి తిరిగే గుండాలు మన షెడ్యూల్ కాస్ట్ ఆడపిల్లల మీద అత్యాచారం జరిగే ఈ రోజు మన గల్లీలలో వీధులలో తిరుగుకుంటా మన అక్కల చెల్లెల మీద వాళ్ళని దుష్వ్యవహారం చేస్తున్నారు, వాళ్ళని లైంగిక వేధింపులను చేస్తున్నారు, వాళ్ళ మీద శారీరకంగా అత్యాచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఎస్టీ మోర్చా ఏ కుటుంబం అయితే ఈ యొక్క దుర్ఘటనకు బాధితులైనో ఆ కుటుంబం వెంట నిలబడుతుంది. ఎవరెవరైతే యువకులు మీరు దుర్మార్గంగా వాళ్ళని రిమాండ్ చేసి కేసు పెట్టే ప్రయత్నం చేస్తారు కదా, వాళ్ళందరూ కూడా మేమందరూ లీగల్ సపోర్ట్ చేసి వాళ్ళ మీద ఎటువంటి కేసు పెట్టకుండా మేము చూస్తాము. ఈ రోజు భారతీయ జనతా పార్టీ నేతృత్వం అంతా కూడా ఏ పసికందు మీద అత్యాచారం చేయడానికే ఆ దుర్మార్గుడు వాళ్ళందరూ కూడా సమాజ బహిష్కరణ చేయాలని డిమాండ్ చేస్తున్నాము. సవ్య సమాజంలో అందరం కలిసి ఉండాల్సిన ఒక సమాజం, కీచకుల్లాగా మతమెక్కి ఆడపిల్లల మీద అత్యాచారం చేసేటోళ్ళు సమాజంలో ఉండడానికి అర్హత లేదు. అటువంటి వాళ్ళు ఈ డబుల్ బెడ్రూమ్ అక్కచెల్లెలందరూ కూడా సరైన బుద్ధి చెప్పిర్రు, వారికి ఈ కీచకునికి గమ్యస్థానం చేర్చిర్రు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఎస్టీ మోర్చా ఈ రోజు ఈ కుటుంబాన్ని పరామర్శించి అదే రకంగా ఎవరి మీద అయితే దుర్మార్గంగా కేసు పెట్టే ప్రయత్నం చేస్తుందో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని కలిసి ఆ కేసు పెట్టకుండా మేము హ్యూమన్ రైట్స్ కి కూడా వెళ్తాము. అదే రకంగా నేషనల్
చైల్డ్ రైట్స్ కమిషన్ కి కూడా మేము కంప్లైంట్ చేసి నేషనల్ కమిషన్ కూడా ఇక్కడ తీసుకొచ్చి ఈ యొక్క సమస్యకు ఒక పరిష్కారం తెచ్చే ప్రయత్నం చేస్తాం. జై భీమ్. చెప్పేది ఏముందన్న, ఇప్పుడు ఒక దళితుల పైన అనేది ఈ రకంగా వేధింపులకు గురవుతున్నా కూడా సమాజంలో జై భీమ్ అనుకుంటా అనేది ఓట్ల కాడికి రాగానే మా దళితుల దగ్గరకు వచ్చి దళితులము ముస్లింలము మనం ఒకటి అని ఏదైతే నిదానం పెట్టుకొని ఎంఐఎం పార్టీ వాళ్ళు ముందుకెళ్తున్నారు. ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు రావాలి, వచ్చి నిలబడాలి. ఏ ఒక్క ముండవాడుకు అనేది ఇప్పటిదాకా వచ్చి అనేది ఏం జరిగింది అడగలేదు. ఎవడైతే ఈ కార్యక్రమానికి పాల్పడ్డాడో ఆ పిచ్చి ముండవాడుకు వాళ్ళ ఇంటికి వచ్చా అనేది ఇక లోకల్ ఎమ్మెల్యే వాడు వచ్చా అనేది ₹1,00,000 ఆర్థిక సాయం చేసిపోయినట. ఏమని మంచి పని చేసినావురా నువ్వు ₹1,00,000 ఇచ్చిపోయినందుకు అంటే మీరు ఏం చేస్తున్నారు? ఈ సమాజానికి ఈ రకంగానే చేయండి, మీరు ₹1,00,000 ఇస్తాం మీకు అని సమాజంలో అనేది మెసేజ్ ఇస్తున్నారా? ఎంఐఎం పార్టీ అసదుద్దీన్ కి అనేది ఈ ఒక మీడియా ద్వారా అనేది తెలియజేస్తున్నాం. ఏమని దళితుల జోలికి వస్తే ఈడు కాదు వీని అబ్బా మొగడొచ్చినా కూడా మా ఆడోళ్ళ జోలికి వస్తే ఇదే రకంగా కొట్టి చంపుతారని తెలియజేస్తున్నాం. మేము మా ఆడోళ్ళ జోలికి వస్తే ఖచ్చితంగా కొట్టి చంపాల్సిందే. అక్కజల్లెలకి అనేది మీరు ఏ రకంగా భయపడద్దు. మీరు చేసింది తప్పే కాదు. మన ఆడోళ్ళ దగ్గరికి మన ఇంటి జోలికి వస్తే ఎవరు కూడా ఇలాంటి పరిస్థితిలో వాడిని కొట్టి చంపాల్సిందే. ఎవరు కూడా ఎందుకు గమ్మునుకుంటారు చెప్పండి మీరు? మా ఇంటికి వచ్చి మా ఆడపిల్లలతో ఈ రకంగా చేస్తే వాడు పొద్దు నుంచి రాత్రి దాకా అనేది ఎప్పుడు తాగే ఉంటాడు. వాడు షుగర్ పేషెంట్, వాడిని కొట్టలేదు వాళ్ళు, ఏదో ఈ రకంగా చేసిరు కాబట్టి ఒక 4 మాటలు అన్న తర్వాత అనేది వీడికని పోయి ఎన్నో ముండోకు వస్తే ఉల్టా పోలీసు వాళ్ళు అనేది మా వాళ్ళ మీద అనేది కేసులు బుక్ చేయడం ఏంటి? ఏ రకంగా అనేది మీరు కేసులు బుక్ చేస్తారు? మీరు ఏ ఎవిడెన్స్ తో అనేది వాళ్ళని తీసుకెళ్లి లోపల పెట్టారు చెప్పండి? కేసులు ఎట్లా బుక్ చేస్తారు మీరు అది చెప్పండి ముందు. ఇప్పుడు వీళ్ళు మా ఆడపడుచులు అక్కజల్లెలు దళితులు వీళ్ళు వాళ్ళ ఫ్యామిలీ అనేది ముస్లిం ఫ్యామిలీ మీద ఉంటారు, ఇప్పుడు కూడా ఉన్నారు. వాళ్ళు ఏమంటారు అంటే దేడా ఎత్తుంలోగా ఎత్తుంలోగా అంటే చెడ్డ మాటలు అంటే ఇంకా అనేది మాకు స్వాతంత్రం వచ్చినాక కూడా అనేది మేము ఇవే కంటిన్యూ జరుగుతున్నాయి. దీన్ని అనేది ఏ రకంగా అనేది మీరు చూస్తున్నారు ఏంది అనేది సమాజం చూస్తుంది. దానికి అనేది పోలీస్ శాఖ అనేది ఏం యాక్షన్ తీసుకుంటుంది, న్యాయం చేస్తుందా లేకపోతే అనేది మా దళితుల మీద అనేది ఇంకా అనేది ఈ రెడ్ల పరిపాలన అనేది మా మీద రుద్దుతారా? ఈ రెడ్ల పరిపాలన అనేది ఇంకా మా దళితుల మీద రుద్దుతారా? రేవంత్ రెడ్డి గారికి అనేది ఈ మీడియా ద్వారా అనేది తెలియజేస్తున్నాము. ఈ దళితులం మేము ఇప్పుడైనా అనేది కొద్దిగా చూడండి ఏ రకంగా జరుగుతుంది, మా దళితులను అనేది ఏ రకంగా అనేది ఈ రకంగా చేస్తున్నారు ఏంది అనేది ఒకసారి చూసి ఇప్పుడైనా అనేది కొద్దిగా మేల్కొని దళితుల మీద అనేది ఈ రకంగా కానియకుండా చూడాల్సిందిగా మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. బాధ ఉంటుంది సార్. ఇప్పుడు మా వాళ్ళు కూడా లోపల ఉన్నారు కదా సార్. మా అన్న ఉన్నాడు, మా అన్న చిన్న పిల్లలు ఉన్నారు, 3 తెలుసా. చెప్పొచ్చు కదా వచ్చామే. ఇప్పుడు వాళ్ళు మంచి గురించే కొట్టిరు, చెడు గురించి అయితే కొట్టలేరు, కావాలని అయితే కొట్టలేరు కదా. ఆయన అట్లా చేసిండని కొట్టిరు కదా. అసలు వాళ్ళు కొట్టలేరు. మేము కొట్టినాం. ఇగో ఈ అక్క వాళ్ళు వీళ్ళందరూ ఎంత మంది ఉన్నారు, మేము కొట్టినాం. వాళ్ళందరికీ తీసుకొని పోండి పిఎస్ కి మేము కూర్చుంటాం. రేపు చాలా అవుతున్నాయి. ఒక ప్లేస్ లా హిందూ ఉండి ఆ ముస్లిం పిల్ల ఉంటుంటే ఇప్పటిదాకా ఎంతో మంది చంపేస్తుండాలి. ఇంకొకటి ఇక్కడ పోలీసు వాళ్ళు ఉన్నారని మాకు సేఫ్టీగా ఉంది, లేకపోతే ఎన్నో గొడవలు అవుతుండే ఇప్పటిదాకా. ప్లీజ్ సార్, మన వాళ్ళు బయటికి వెళ్ళేటట్టు చూడండి సార్ ప్లీజ్. పోలీస్ స్టేషన్ పోయి ఒకసారి కూడా మాట్లాడతాం. మరి సరే బుక్ చేసిన మరి వెంటనే మాట్లాడాలి. ఏదో ఒకటి చేసి రిమాండ్ పంపకుండా ఏదో అన్ని దొంగ లెక్కలు అంటే దాని అర్థం స్పష్టంగా ఏమర్థం ఏంటంటే కేసు నిలబడేటట్టు లేదు. వాళ్ళు ఎవరి మీద పెట్టే ప్రయత్నం చేస్తున్నారు, అది దొంగ కేసు. మీరందరూ ఇంతమంది ఆడ లైవ్ విట్నెస్ ఉన్నారు. ఇంకొకటి ఎమ్మెల్యే ఎంఐఎం ఎమ్మెల్యే కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు. తప్పున్న వాళ్ళకు మాకు సపోర్ట్ చేయాలి కదా. ఆయన ఒక లీడరు,
ఈ ముస్లిం హిందూ అని కాదు, అందరికి ఒకటే లాగా చూడాలి, అందరికి న్యాయం చేయాలి. ఒక చిన్న పిల్ల ఆడపిల్ల మీద చేయబెట్టిన తర్వాత ఆయన సాగు చేసి 1,00,000 రూపాయలు ఇచ్చి సాగు చేసిండు, మళ్ళా ఇట్లా చేసిండు. వాళ్ళకి శిక్ష కావాలని నలుగురు శిక్ష నౌజవాన్ ఇప్పించని చెప్పిండు ఆయన. 50 जने मिलके मारे అంటే నౌజవాన్ ఆయన ఎందుకు నిలబడ్డాడు? అందరికి ఒక సమానం చూడాలి అందరికీ. మారే అంటే ఇట్లాంటి పనులు ఇంకా చేయని ఎమ్మెల్యేలను మోసం చేస్తున్నారు. వాళ్ళ కాస్ట్ అని వాళ్ళకి అది చేస్తున్నారు. ఇప్పుడు ఎన్నో కేసులు అయితే అన్ని ముస్లిం వాళ్ళే ఉన్నారు, అలా హిందూ వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఎన్నో కేసులు అవుతున్నాయి ఇలా. మీ లెక్క ఎవ్వరు లేరు అమ్మాయి మన ఆ? ఊర్లో అయితే. అసలు హిందూ అనేదే లేరు. దుర్మార్గుల ఆ వాళ్ళు ఓట్ల కోసం మన ఇంట్లో కాడికి వస్తారు. ఒకటే సార్, మా అన్న వాళ్ళు మాత్రం బయటికి రావాలి సార్. కావాలంటే మేము ఉండడానికి రెడీ ఉన్నాం, మాకు జైలుకైనా మాకు శిక్ష చేసినా పర్వాలేదు, మేము కొట్టినాం. మీ ఆడవాళ్ళం అందరం ఒకటి ఉంటాం, మేము దీనికి సిద్ధం ఉన్నాం. మా అన్న వాళ్ళు మాత్రం బయటికి రావాలి. వాళ్ళు మాకు చూసేటోళ్ళు, మాకు తిండి చూసేటోళ్ళు. ఇప్పుడు 4 రోజుల నుంచి వాళ్ళు ఉన్నారు. పిల్లగాళ్ళు వాళ్ళు. ఆ